2019 డిసెంబర్ 11వ తేదీన సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందింది. చట్ట రూపం దాల్చింది. కానీ ఈ రోజు వరకు అమలు కాలేదు. ఎందుకంటే ఏ చట్టమైనా చట్టాన్ని పార్లమెంట్ చేస్తుంది, అమలు ఎగ్జిక్యూటివ్ చేస్తుంది, కార్యనిర్వాహక వర్గం. అమలు చేయాలంటే దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి చట్టానికి అనుకూలంగా. అది ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పని. కారణాలు ఏదైనా కావచ్చు. కారణాలు ఏంటో మనకు తెలుసు కదా. తర్వాత సంవత్సరం పాటు షాన్బాగ్ ఆందోళన, ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్. సరే, ఏ కారణాలు ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా పోస్ట్పోన్మెంట్ అయ్యి, మొత్తం మీద సంతోషకర వార్త ఏంటంటే ఈ ప్రభుత్వమే దిగిపోయే ముందు ఈ చట్టాన్ని చేసి ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి ఇది జస్ట్ ఫ్యూ డేస్లో మనకి ఈ రూల్స్ ఫ్రేమ్ అయిపోయి నోటిఫికేషన్ ఇస్తారనేది బాగా వినపడతా ఉంది. ఎందుకు అసలు ఇది ఇంతవరకు అమలుకు నోచుకోలేదంటే, చాలా అవాస్తవాలతో కూడినటువంటి ప్రచారాన్ని ఒక అబద్ధాల మేడ కట్టి దాని ఆధారంగా షాన్బాగ్లో ఆందోళన చేయటం. అటు ఇస్లామిక్ వాదులు, ఇటు లెఫ్ట్ లిబరల్స్ ఇద్దరు కలిసి దాన్ని దారుణాతి దారుణంగా అసలు లేనిపోనియన్ని, చట్టంలో లేనియన్ని దాంట్లో క్రియేట్ చేయటం. ఇదేదో భారతీయ ముస్లింలకు వ్యతిరేకమని, లేకపోతే భారతీయ ముస్లింలు బయటికి పంపించటానికని, ఇలా రకరకాల రూమర్స్ ఫ్లోట్ చేసి ఆ రోజు అటువంటి ఆందోళనలు దేశవ్యాప్తంగా భయాన్ని ముస్లింల్లో క్రియేట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి ఎవరైనా నాకొక్కటి చెప్పాలండి, ఇది ఏ విధంగా భారతీయ పౌరులకి ఏ విధంగా రిలేటెడ్ అసలు ఈ చట్టం? భారతీయ పౌరులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అసలు వాళ్ళకి సంబంధించి ఏ క్లాజు ఈ చట్టంలో ఉంది చెప్పమనండి ఎవరైనా సరే. సరే, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో భారతీయ ముస్లింలకు సంబంధించి ఎటువంటి క్లాజు ఈ సిఏఏ చట్టంలో ఉంది? ఎవరైనా చెప్తే నేను ఒప్పుకుంటా. ఎవరైనా ఒక్కరైనా సరే. లేనిపోని అబండాలు. అసలు మీరు ఆశ్చర్యకరం ఏంటంటే ఈ చట్టం ఎవరిని బయటకు పంపించడానికి కాదండి. ఈవెన్ భారతీయ పౌరులే కాదు, అక్రమ వలసగా ఉంటున్నటువంటి భారత్లో ఉంటున్నటువంటి పౌరులు ఎవరికి కూడా బయటకు పంపించడానికి ఈ చట్టంలో ఎక్కడ ప్రొవిజన్ లేదు. సో కాబట్టి లేనిపోని క్రియేట్ చేశారు. బయటకు పంపించడానికి కాదు ఈ చట్టం. ఇప్పటికే భారత్లో ఉంటున్న వాళ్ళని, అది 2014 డిసెంబర్ 31 లోపు భారత్లో ఉంటున్న వాళ్ళని, వాళ్ళల్లో కొంతమందికి ప్రయారిటీ ఇచ్చి పౌరసత్వం ఇవ్వటానికి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదని ఎక్కడ లేదు. అసలు అటువంటి క్లాజెసే లేవు దీంట్లో. నెగటివ్ క్లాజెస్ లేవు, పాజిటివ్ క్లాజెసే ఉన్నాయి ఈ చట్టంలో. అది చాలామందికి తెలియక వాళ్ళు ఏదోదో మాట్లాడుతున్నారు. కొత్తగా ఎవరినో ఇతర దేశాల నుంచి రప్పించడానికి కూడా కాదు, ఉన్న వాళ్ళల్లో ప్రయారిటీ ఇవ్వటానికి. ఇక్కడేవండి పౌరసత్వం లేని వాళ్లకు. అదండి స్థూలంగా చెప్పాలంటే ఈ చట్టం ఇది ఎందుకు వచ్చింది అసలు ఈ చట్టం? ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం. దేశ విభజనే మత ప్రాతిపదికన జరిగింది. ఘోరాతి ఘోరంగా లక్షలాది మంది చనిపోయి విభజన జరిగింది. అహింసాయుత స్వాతంత్రం అని ఎవరైనా అంటే అంతకన్నా పచ్చి అబద్ధం రెండోది లేదు. హింసాయుత విప్లవాల్లో కూడా ఏ రోజు జరగనంత అహింస పేరుతోటి ఈ దేశ స్వాతంత్ర విభజనలో జరిగింది. అందరికీ తెలిసిందే అది. లక్షలాది మంది అటు ఇటు మారిపోవటాలంతా కూడా మనం చూసామే. అయితే అప్పుడు కొన్ని హామీలు ఇచ్చినాయి. అప్పుడు ఈ 2 ప్రభుత్వాలు, పాకిస్తాన్లో ఏర్పడిన ప్రభుత్వం, భారత్లో ఏర్పడిన ప్రభుత్వం, ముఖ్యంగా మనకి ప్రభుత్వంలో లేకపోయినా మనందరికీ వేదవాగ్గా భావించే గాంధీజీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి హామీలు
అలానే ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు ఉల్లంఘనే ఈరోజు సిఏఏ చట్టానికి కారణం. సింపుల్ పాయింట్ అండి, ఇంకేం లేదు. నెహ్రూ లియాఖత్ ఒప్పంద ఉల్లంఘనే ఈ చట్టం అండి. ఎక్కడ అసలు? ఎందుకనంటే ఆ చట్టంలో ఏంటి అసలు, వీళ్ళు హామీలు ఏంటి, ఒప్పందాలు ఏంటంటే ఏ దేశంలో ఆ దేశంలో మైనారిటీలని రక్షించాలి, మీరు మత ప్రాతిపదికగా విభజించబడ్డారు కదా అని చెప్పి ఆ దేశంలో ఉన్న మైనారిటీల్ని మీరు వేధించకూడదు, వేధింపులు గురి చేయకూడదు. ఇది హామీలు, ఒప్పందాలు స్థూలంగా. నేను లోపలికి వెళ్ళట్లేదు. కానీ వాస్తవాలు ఏంటండి? మిగతా అన్ని పక్కన పెట్టండి, గణాంకాల అబద్ధాలు చెప్పగా, మిగతా ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఎన్నున్నా కూడా ఒక్కసారి వాళ్ళ చూడండి గణాంకాలు ఎట్లున్నాయి. విభజన జరిగే నాటికి ఇప్పుడున్న పాకిస్తాన్లో మైనారిటీలు 16% ఉండేవాళ్ళు. హిందువులు, జైనులు, బుద్ధులు, క్రైస్తవులు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 1.5%. 1.5%. అదే ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ఆనాడు మైనారిటీలు ఎంతమంది ఉండేవాళ్ళు? 23%. 23%. ఇవాళ ఎంతమంది ఉన్నారు? 7%. ఎక్కడికి పోయారండి వీళ్ళందరూ? ఏమైపోయారు వీళ్ళందరూ? అదే మీరు భారత్ చూసుకోండి. భారత్లో విభజన జరిగే నాటికి మైనారిటీలు 9%. ఇవాళ ఎంతండి? 16%. ఆల్మోస్ట్ రెట్టింపోయారు. అక్కడేమో కనపడనంతగా తగ్గిపోయారు. ఆ దేశాల్లో మెజారిటీ మతస్థులు పైకి వెళ్ళారు. భారత్లో మెజారిటీ మతస్థులు దిగువకి వెళ్ళారు. ఇది లెక్కలు, గణాంకాలు, ఇవి ఎవడో మార్చలేడు. మరి దీన్ని బట్టైనా మీరు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఎందుకు వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి అసలు? పర్సిక్యూషన్ వల్లనే కదా, వేధింపుల వల్లనే కదా. వేధింపులు చేయమని చెప్పి ఆ రోజు వచ్చిన హామీలు, ఒప్పందాలు ఉల్లంఘన వల్లనే కదా. ఓకే, నేను ఒక మాట చెప్తా. ఒకవేళ వేరే వాళ్ళేమో నాకు తెలియదు, కానీ ప్రపంచం మొత్తం పక్కన పెట్టేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఎక్కువ భాగం మైనారిటీ హిందువులు. వీళ్ళకి వేరే ఎక్కడికైనా వెళ్ళటానికి అవకాశం ఉందండి? హిందువులకి, జైన్లకి, బుద్ధులకి వేరే చోటకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు ఎవరన్నా పిలిచి ఆశ్రయం ఇస్తే అది హిందూ మెజారిటీ దేశంగా ఉన్నటువంటి భారతే ఆశ్రయం ఇవ్వాలి. ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారండి? ఇదేనా సెక్యులరిజం? ఈ సెక్యులరిజం మనకు కావాలా? ఏం చెప్పింది భారత ప్రభుత్వం? మిగతా వాళ్ళకి ఇవ్వనంటలేదు. పాకిస్తాన్ నుంచి గత 6 సంవత్సరాల నుంచి కూడా, ఈ చట్టం చేసిన 5 సంవత్సరాల్లో కూడా పాకిస్తాన్ నుంచి పౌరసత్వం పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో మెజారిటీ ముస్లింలు ఉన్నారు. సో కాబట్టి అది నార్మల్ చట్టం, దాన్నేమి ఉల్లంఘించట్లేదు. కాకపోతే ప్రయారిటీలో వీళ్ళకి ఇవ్వాలి అనేది ఎవరు వీళ్ళు? ఎందుకంటే లెగసీ ఇష్యూ ఇది. విభజన టైంలో హామీ ఇచ్చి వేధింపులకు గురిపడి భారతదేశానికి వచ్చినటువంటి మైనారిటీలు ఆ దేశాల్లో వేధింపులకు గురిపడి తప్పెట్లవుతుంది? ఇది విశిక్షణ ఎట్లవుతుందండి? ఇది విశిక్షణ అయితే అమెరికా మరి యూదుల కోసం ప్రత్యేకంగా ఎందుకు చట్టం చేసింది? యూదులు అమెరికాకు రావచ్చని. మరి మిగతా మతస్థులను చేయలేదే? యూదులకే ఎందుకు చేసింది? ఎందుకంటే వాళ్ళు వేధింపులకు గురి కాబట్టి ప్రపంచంలో. కాబట్టి అర్థం లేని అది మిగతా వాళ్ళకేంటి, యూదులకి అసలు అమెరికాతో సంబంధం లేదు. వీళ్ళందరికీ భారత్తో సంబంధం ఉంది. అది కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని పిలవట్లేదు. మనలో నుంచి విడిపోయిన వాళ్ళ దేశాల నుంచి పిలుస్తున్నారు. దాన్ని కూడా ఒప్పుకోలేనటువంటి కుసంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఉండాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకనంటే మరి శ్రీలంకలో మైనారిటీలు తమిళ్లు ఉన్నారు కదా. 1955లోనే భారత ప్రభుత్వం చట్టం చేసింది కదా. తమిళులు ఇక్కడికి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చాం కదా. ప్రయారిటీలో ఇచ్చాం శ్రీలంక నుంచి వచ్చిన తమిళకి. ఆ రోజు మరి దాని తప్పు అని ఎవరు అనలేదే. అది తప్పుగా అన్నప్పుడు ఇది ఎట్లా తప్పు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అది ఒప్పు, ఇది తప్ప. సింపుల్ పాయింట్స్ అండి. ఎవరికి లేనిపోని క్రియేట్ చేసి ఇదంతా కూడా సృష్టించారు వీళ్ళు కావాలని చెప్పి. లెఫ్ట్ లిబరల్స్ ఖచ్చితంగా వీళ్ళు లిబరల్స్ కాదండి. వీళ్ళు ఎట్లా లిబరల్స్ అవుతారు? ఇస్లామిక్ దీనికి తల ఒగ్గి మాట్లాడేటువంటి వాళ్ళు లిబరల్స్ కారు.
ఎందుకనంటే ఇవాళ అందుకనే ఇవాళ ఏంటి చట్టం రూల్స్ అట ఇప్పుడు రాబోతున్నాయి కొద్ది రోజుల్లో. వివరాల్లోకి వెళ్తే ఆశ్చర్యకర విషయం ఏంటంటే మమతా బెనర్జీ తెగ చెప్పుకుంటుంది. అసలు ఎటువంటి పరిస్థితుల్లో నా బొందులో ప్రాణం ఉండంగాదే దీన్ని నేను అమలు చేయనివ్వనని. అమ్మా, నీకు అసలు ఆస్కారమే లేదు. బెంగాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆన్లైన్ పోర్టల్లో నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చానని చెప్పి అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి రుజువులు అవసరం లేదు. చాలా మమతా బెనర్జీకి ఏం రోల్ ఉంది దీంట్లో? ఏం చేస్తుంది? ఆ చట్టం వచ్చిన తర్వాత, ఆ రూల్స్ వచ్చిన తర్వాత మమతా బెనర్జీ ఇంకోసారి నోరు ఎల్లబడుతుంది. అంతకుమించి జరిగేది ఏమీ లేదు. హ్యాట్స్ ఆఫ్ అమిత్ షా. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అసలు రోల్ లేకుండా డైరెక్ట్ అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఉండాలండి? పౌరసత్వం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది, రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయమే కాదు. అదే ఇప్పుడు రూల్స్లో రాబోతుంది. వెయిట్ చూద్దాం, జస్ట్ ఫ్యూ డేస్ వస్తాయి. అయితే చివరిగా నాకు ఒక పాయింట్ అండి, నాకు అర్థం కాని పాయింట్ ఒకటే ఏంటంటే, ఒక లేమెన్గా అడుగుతున్నాను. అసలు ఈ భారత్లో ఏదైనా సరే ఈ చట్టం వస్తుంది బాగానందే ఆహ్వానిద్దాం. అసలు ఎవరికి పౌరసత్వం ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదండి. పౌరసత్వం అంటే డైరెక్ట్గా సిటిజన్షిప్ ఇవ్వాల్సిన పని లేదు. బంగ్లాదేశ్ అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకి, మయన్మార్ నుంచి రోహింగ్యాలకి భారత్లో రేషన్ కార్డులు దొరుకుతున్నాయా? ఓటర్ కార్డులు దొరుకుతున్నాయా లేదా? డ్రైవింగ్ లైసెన్స్లు దొరుకుతున్నాయా లేదా? అటువంటప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది. ఏ కదా ఆధారాలు పౌరసత్వానికి? అంటే భారత్ ఒక బనానా రిపబ్లిక్గా మారిపోయింది. అంటే బోర్డర్లు మనకి లేవండి. అసలు బోర్డర్లు ఎక్కడున్నాయి? ఒక్క పాకిస్తాన్తో బోర్డరే కొద్దిగా గట్టిగా ఉంది, మిగతా ఏ గట్టిగా లేవు. బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వస్తూనే ఉన్నారు, ఆపలేకపోతున్నాం. నేపాల్కి అసలు సరిహద్దు లేదు, మనకి ఓపెన్ బోర్డర్. ఇవాళ ఇప్పుడు కొత్త పరిణామం ఏంటంటే మయన్మార్ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ నేపాల్ వెళ్ళి నేపాల్ సరిహద్దుల్లో నుంచి ఇక్కడ సీమాంచల్, ఇక్కడ బీహార్ సీమాంచల్కి, ఉత్తరప్రదేశ్ నార్థర్న్ బోర్డర్స్కి వచ్చేస్తున్నారు. సో ఎక్కడ ఏంటి అసలు ఇది? ఇదేం భారతదేశం? ఇది బనానా రిపబ్లిక్ కాకూడదు కదా. మీకు ఇట్లా మయన్మార్ సరిహద్దులకి బోర్డర్ లేదు, ఓపెన్ బోర్డర్. మ్యారిటైమ్ బోర్డర్ లేదు, శ్రీలంక నుంచి కూడా ఎవరు పడతారు రావచ్చు. సో కాబట్టి అసలు చట్టాన్ని తీసుకొస్తారు బాగానుంది, కఠినంగా అమలు చేసే అవకాశం భారత్లో ఉందా? లేనప్పుడు పాపం అమాయకులు వీళ్ళు ఏంటంటే ఏ రూపాయనా తీసుకోలేదు, మేము బయట నుంచి వచ్చామని బాధపడుతున్న వాళ్ళకి పౌరసత్వం వస్తుంది. అసలు ఇవన్నీ లేకుండా తృణమూల్ కాంగ్రెస్ అందరికి ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికి అందరికీ ఓటు హక్కుతో సహా అన్నీ ఇచ్చేసింది. ఎక్కడికండి? హైదరాబాద్లో రోహింగ్యా ముస్లింలకి ఓటర్ కార్డులు ఉన్నాయి. హైదరాబాద్లో నుంచి ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారు. సో కాబట్టి ముందు దీన్ని అరికట్టకుండా సిఏఏ చట్టం ఒక్కటే మాత్రం భారత్ యొక్క సార్వభౌమత్వాన్ని పరిరక్షించలేదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.